వందల ఏళ్ల చరిత్రకు ఆ కోట సజీవ సాక్ష్యం. రాచరిక పాలనకు నిలువెత్తు నిదర్శనం. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలపైనున్న ఆ కట్టడాలు ప్రకృతి అందాలు పర్యాటకుల దృష్టిని కట్టిపడేస్తాయి. భావితరాలకు తెలుగువారి చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపుతాయి. పశ్చిమ చాళుక్యుల నుంచి గోల్కొండ నవాబుల వరకు పరిపాలించిన వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట చరిత్రను ఓసారి తెలుసుకుందాం. గండికోట కడప జిల్లాలోని జమ్మలమడుగుకు పడమర 14 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండలపై ఉంది. రాయలసీమ వైభవానికి ఉన్న చారిత్రక ఆధారాలలో ఈ కోట కూడా ఒకటి. ఎర్రమల పర్వత శ్రేణికి పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ ప్రకృతి సౌందర్యం ఓ అద్భుతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శత్రువు దాడినైనా ఎదుర్కోవడానికి ఈ కోట అనువుగా ఉంది. వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు 5 మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇసుక రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శానపురాలతో నిర్మించారు. కొండరాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోనూ దీర్ఘ చతురస్రాకారంలోనూ 40 బురుజులున్నాయి. గోడ పై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది. కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిథిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామాగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతేగాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులు ఉన్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరిచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత. గతంలో ఈ కోటలో సుందరమైన ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి. రాయలసీమలోని దుర్గాలో గండికోటకు అత్యంత ప్రాధాన్యం ఉంది. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులకు సామంతుడైన బొమ్మనపల్లి కపరాజు ఈ కోట నుంచి పాలన ప్రారంభించగా, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు ఈ కోట నుంచి పరిపాలన సాగించారు. వీరందరిలో విజయనగర సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న పెమ్మసాని నాయకులు అత్యధికంగా 300 ఏళ్లు పరిపాలించారు. కోటకు, రాజ్యానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. హిందూ ముస్లిం ఐక్యతకు ఈ కోట నిదర్శనంగా నిలుస్తోంది. బ్రిటిష్ వారి కాలంలో కూడా ఈ కోటపై పరిశోధనలు చేశారు. ఆనాటి చరిత్రకు సాక్షిగా మాధవరాయ, రంగనాథ స్వామి దేవాలయాలు, కోటలో అత్యంత ఎత్తులో ఉండే ప్రాకారాలు, జైలు, ధాన్యాగారంతో పాటు కుతుబ్ షాహీలు నిర్మించిన జామా మసీదు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఆనాటి రాచరికానికి ప్రతీకగా కోట మధ్యలోనే గండికోట గ్రామం ఉండటం విశేషం. గండికోట ప్రాంతంలోనే యోగి వేమన ఉండేవాడని చరిత్రకారులు చెబుతున్నారు.
కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన గ్రామం గండికోట గ్రామం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1100 కోట్లతో గండికోట అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయన మరణాంతరం ఎవరూ పట్టించుకోలేదు. ఈ సృష్టికర్త భగవంతుడేనని ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఆ సృష్టికర్తకు వివిధ రూపాల్లో దేవాలయాలు నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తాం. అయితే మనం చెప్పుకునే ఊరిలో మాత్రం దేవుళ్ళు ఉంటారు, కానీ గుడులుండవు. అసలు దేవతా విగ్రహాలు ఎవరు ప్రతిష్ఠించారో, అవి ఎక్కడి నుండి వచ్చాయో ఎవరికీ తెలియవు. ఇది వాకలపూడి గ్రామం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉంది. వాకలపూడి బీచ్ అంటే చాలా ఫేమస్. కాకినాడ బీచ్ అనగానే వాకలపూడి బీచే పర్యాటకులకు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నిత్యం ఎన్నో ఫ్యామిలీలు కుటుంబంతో సహా వచ్చి బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాగర అందాలను చూస్తూ మైమర్చిపోతుంటారు. చల్లని గాలులు, హాయినిచ్చే ఇసుక తిన్నెలు, వయ్యారంగా తీరాన్ని ముద్దాడే అలలు, ఆ అలలపై తేలియాడుతుంటే ఆ హాయే వేరు. ఇంత అద్భుతమైన వాకలపూడి బీచ్ వెదర్ దేవుళ్లకు కూడా తెగ నచ్చేసింది. అందుకేనేమో ఈ బీచ్కు దేవుళ్ళు సైతం వచ్చేశారు. తీరం వెంబడి అడుగడుగున దేవుళ్ల విగ్రహాలు కొలువుదీరాయి. దేవుళ్ళు ఎంజాయ్ కోసమే బీచ్కు వచ్చారేమో అన్నట్టుగా స్థానికులు సైతం వారిని డిస్టర్బ్ చేయరు. గుళ్లకు వెళ్లి భక్తి శ్రద్ధలతో దేవుళ్లకు పూజలు చేసే ఇక్కడి మత్స్యకారులు బీచ్లో ఉన్న దేవులకు మాత్రం పూజలు చేయరు. రిలీఫ్ కోసం వచ్చిన దేవుణ్ణి పూజలు చేసి విసిగించడం ఎందుకన్నది ఇక్కడి వారి భావన. వాకలపూడి తీరం స్పెషాలిటీ ఈ దేవుళ్ల విగ్రహాలే. వాకలపూడి బీచ్ నుంచి నేమాం వరకు తీరం వెంబడి పలు దేవుళ్ల విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. ఈ దేవుళ్లకు గుడులు, గోపురాలు ఉండవు. చెట్టుకొక పుట్టకొక దేవుడు ఇక్కడ కనిపిస్తారు. వేటకు వెళ్లే ముందు కొందరు గంగపుత్రులు ఈ దేవుళ్లకు మొక్కి వేటకు బయలుదేరతారు తప్ప నిత్యం పూజలు చేయరు. కడలి మధ్యలో ఏ అపాయం రాకుండా తమను క్షేమంగా చూడమని కోరుకుంటారు. చిన్నతనం నుంచే వీటిని చూస్తున్నామని చెబుతున్నారు ఇక్కడి మత్స్యకారులు. తీరం వెంబడి దేవుళ్ళు ఉండబట్టే తమ ఊరు చల్లగా ఉందని మత్స్యకారుల భావన. ఒక నమ్మకం మాకు ఇక్కడ. ఒక నమ్మకం ఏంటంటే మమ్మల్ని దేవుడు దండం పెట్టుకుని ఏట్లకి వెళ్తాం. ఏట్లకి వెళ్ళిన తర్వాత మాకు ఎలాంటి ఏం బాధలు రాలేదు. మాకు ఒకవేళ కష్టగట్టలు ఏం రావు సార్. రాకపోతే ఇప్పుడు ఒక సునామీ వచ్చింది, మాకు ఏం అవ్వలేదు. ఇక్కడ కాకినాడకి ఏం అవ్వలేదు. తుఫాను వచ్చినా గమ్ముకి ఏం కావాలి మాకు. ఎందుకంటే ఒక నమ్మకం దేవుడు బొమ్మ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మాకు నమ్మకం. అది మత్స్యకారులకి కాపాడుతారు. బొమ్మ ఉన్నదంటే మాకు ఆనందం కదా. దేవుడు ఉన్నాడు ఇక్కడ, నమ్మకం. చాలా తాత ముందు మా చిన్నప్పటి నుంచి వస్తున్నాండి ఇక్కడ బొమ్మలు. ఎక్కడ ఉంటే బొమ్మలు అండి వస్తూ ఉంటే బొమ్మ వస్తూ ఉంటే తేలుతూ తెలుగు కూడా వస్తాయి బొమ్మలు. చెక్క బొమ్మ కూడా వస్తూ ఉంటాయి. ఆ సముద్రం నుంచి చెక్క బొమ్మ కూడా వస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం. అవి వచ్చాక పిలిచే తల్లి నువ్వు ఉన్నావు దైవం, ఏ దైవమో తెలియదు, నువ్వు దైవం ఉన్నావు, మమ్మల్ని కాపాడుతావు అనేసి మేము ధర్మంలో వెళ్తాం. చీలకి వెళ్తాం. మమ్మల్ని సలహా వస్తుంది. దేవుళ్ళు చాలా చేపలు పడతాయి. దేవత మొక్కులు ఉంటాయి. దర్శనం వెళ్తున్నాడు, దర్శనం వెళ్తున్నాడు, గంగలకి వెళ్తున్నాం. వెళ్తే నాకు కాపాడుతున్నా తల్లి. తీరంలోని దేవుళ్ల విగ్రహాలు సముద్రం నుంచి కొట్టుకు వస్తాయని ఇక్కడ వారు చెప్తున్నారు. అలాగే మరికొన్ని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తమ గుళ్ళో ఉన్న పాత విగ్రహాలను తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఏది ఏమైనప్పటికీ తుఫాన్లు, సునామీలు వచ్చినప్పుడు తమకు రక్షణనిచ్చి కాపాడేదే ఈ దేవుళ్ళేనని ఇక్కడి గంగపుత్రుల నమ్మకం. కనకదుర్గ బొమ్మలు, గణేష్, సీతారాములు ఇక్కడైతే బీచ్లో ఉంటాయి. మన ఊళ్ళో అయితే గుళ్ళో ఉంటాయి. ఆ మత్స్యకారులు ఎవరెవరు వస్తుంటారో దండం పెట్టుకుని గేటకి వెళ్ళిపోతుంటారు. అదే ప్రత్యేకత. నమ్మకం అంటే తుఫాన్లు అది సంభవించకుండా దేవుళ్ళు కాపాడతారు. దీనివల్ల మనకి కొంచెం బాగుంటుంది. ఇంటికి కాపాడతారు. మనకు ఒక నమ్మకం. ఎడకెళ్ళి కూడా భయం ఉండదు. మనకు ఒక నమ్మకం. ఎందుకంటే దేవుడు కాపాడతాడు. సముద్రాన్ని ముందు మన దేవుడు ఉన్నాడు. మనం కూడా ఆ ధైర్యంతో ఎడకెళ్తాం. దేవుడు ఉన్నాడు, మనకి ఏ భయం లేదు. ఒకవేళ తుఫాను అనే మాట వస్తే మనం ముంచెరి మనతో టీవీలో చూపిస్తుంటారు కదా,
ఏటకెళ్ళి దండం పెట్టుకుంటారు. కాకినాడ వాకలపూడి బీచ్లో దాదాపు 50కి పైగా పలు దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. ఆ దేవుళ్లకు నిత్యహారతులు పూజలు లేకపోయినప్పటికీ వారిపై గంగపుత్రుల నమ్మకం మాత్రం మెండుగా ఉంది. కాకినాడ తీరంలో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండడానికి దేవుళ్ల దయనే అంటారు ఇక్కడి వారు. బీచ్ అంటే ఒకవైపు ఎగసిపడుతున్న కెరటాలతో కనిపించే సముద్రం, మరోవైపు ఎంజాయ్ చేయడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబిస్తుంటాయి. అయితే కాకినాడ వాకలపూడి బీచ్లో అడుగు పెడితే అడుగడుగున దేవతామూర్తులు విగ్రహ రూపంలో దర్శనమిస్తుంటారు. సునామీలు సంభవించిన, తుఫాన్లు వచ్చినా కాకినాడకి ఈ దేవతామూర్తుల వల్ల ఏమీ సంభవించదని ఇక్కడ గంగపుత్రుల నమ్మకం. విడుదల వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. ప్రకృతి ఒడిలో ఒదిగిన పల్లెలు, ఆ పల్లెల్లో జరిగే వింతలు, ఊరి కట్టుబాట్లు, ఆచారాలు, పండగలు, నాటి చరిత్రను తెలిపే పురాతన కట్టడాలు, ఒక్కో పల్లెకు ఒక్కో స్పెషాలిటీ. అలాంటి పల్లెల సమాహారమే అనగనగా ఒక ఊరు.